కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మా అభిప్రాయం ఏమి అంటే, నేను చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ. నా పేరు బీగాల అరుణ. మాది మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. నాకు 4 గోడల మధ్య ఉండడం తప్ప ఇంకేమీ బయట ప్రపంచం తెలీదు. ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలాలు నచ్చి నాలాంటి మహిళలు ఎంతోమంది ఇప్పుడు ఇంత దూరం వచ్చినాం. తిరుపతి నుంచి ఇంత దూరం రావడానికి కూడా మా ధైర్యం, మా బలం, మా బలహీనత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మా లాంటి మహిళలు కూడా బయటకు వచ్చి ఈరోజు ఏది నథింగ్ అన్నట్టుగా రేపటి తరాలు, భావితరాలు బాగుండాలా, ఇలాంటి రాజకీయం ఏదో ఇచ్చినామా పోయినామా ఉచిత సంక్షేమ పథకాలు కాదు, సొంత డబ్బులు ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఉండారా చరిత్ర? ఇప్పటికీ ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ అధికారం వచ్చాక కూడా, అధికారం వచ్చినా అధికారం రాకముందే ఖర్చు అదొకే, వచ్చిన తర్వాత కూడా ఖర్చు పెడుతున్నారు. తర్వాత కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు. అట్లాంటి నాయకుడు దీంట్లో మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా లాంటి వాళ్ళు ఎంతో మంది సంతోషపడుతున్నారు. అంటే మన్యం ప్రాంతంలో ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళా, అక్కడికి వెళ్ళారు, రోడ్లు వేయించారు, తిరుగుతున్నారు. అవును, అందమైన క్రికెటర్లకు కూడా సొంత డబ్బులతో సొంత డబ్బులు ఇప్పుడు అందులకు చూడండి, అందులకి 84 లక్షలు మొన్న 84 సొంత డబ్బులే ఇచ్చారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, ఆయనకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, ఇలాంటి నాయకుడిని సొంత డబ్బులు 1 రూపీ చెప్తా. అసలు వాళ్ళ చరిత్ర చూసి చాలా వరస్ట్గా, దరిద్రంగా, పిల్లకు కూడా భిక్షం పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి నాయకుడే కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలా, రేపటి భావితరాలు బాగుండాలా, రేపు బాగా మంచిగా ఉండాలా, ఉద్యోగాలు లేకుండా వలసపోతా అసలు ఎంత యువత పాపం చదువుకొని ఈ గంజాయికి అలవాటు పడిపోయి ఇట్లున్నారు కదా, ఇలాంటి దాని గురించి ఆయన ప్రతి ఒక్క దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కటి చెప్పింది చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు మాన్యం దీని గురించి చెప్తున్నారు కదా, అక్కడ ఎవ్వరు ఏ నాయకుడు ఇప్పుడు ముందు ప్రభుత్వం గురించి మాట్లాడినారు. ఏ నాయకుడు కూడా పోయేసి అక్కడ చూసి అక్కడ ఏం వాళ్ళ కష్టాలేని, స్వతంత్రం వచ్చి మనకి 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ పాపం వాడికి నాగరికతే తెలియదు. అలాంటి చోట ఆయన పొయ్యి నడుచుకొని పోయాడు, వాళ్ళ కష్టాలు చూసి అప్పటికప్పటికే. ఇంకా దీనికన్నా నిదర్శనం ఏముంటా చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడట్లా, సినిమాలు చేసుకుంటాడు అంటారు వైసీపీ వాళ్ళు. దానికి ఏం చెప్తారు మేడం మీరు? కానీ వాళ్ళలాగా ఇంకా అంటే వాళ్ళకి కనపడట్లేదా, లేక ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కనపడరు, ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు కనపడరు, ఇంకా చేసినా కూడా వాళ్ళకి కనపడరు. సినిమాలు అంటే ఆ సినిమాలు చేస్తేనే ప్రభుత్వానికి 10 రూపాయలు, ఆయన మామూలు ప్రజలు 10 రూపాయలు ఇవ్వగలుగుతాడు. సినిమాలు చేసిన దాంట్లో సినిమాలు చేయొచ్చు, రాజకీయము చేయొచ్చు. ఫైనల్ ఒక్క మాటలో ఏం చెప్తారండి? ఒకే ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి నాయకుడే కావాలి, ఇలాంటి నాయకుడు కావాలి, రేపు భావితరాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు చరిత్రను తిరుగు రాస్తాడు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.